ప్రస్తుతం ఆన్లైన్ ఆఫ్లైన్ అనే తేడా లేకుండా సలార్ హాట్ టాపిక్ అయింది. బాహుబలి తర్వాత హిట్ ఖాతా తెరవని ప్రభాస్ ఆ రేంజ్ హిట్ కోసం సలార్ తో ఫ్యాన్స్ ముందుకు వచ్చేశాడు. పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్ జంటగా నటించిన ఈ సినిమా రికార్డుల పునాదులను పెకిలించే ప్రయత్నంలో ఉంది. ఇదిలా ఉంటే ప్రభాస్ స్నేహితుడిగా నటించిన మలయాళీ నటుడు పృథ్వీరాజ్ గురించి ప్రభాస్ ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా మలయాళ సినీ పరిశ్రమలో హీరోగా, విలన్ గా పాత్రలు పోషిస్తూ తన వర్స్టైల్ యాక్టింగ్ తో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్. తన కెరియర్ లో ఎక్కువగా మలయాళ చిత్రాల్లోనే నటించాడు. అందుకే ఆ భాష సినిమాలు చూసే మూవీ లవర్స్ కు పృథ్వీరాజ్ పేరు సుపరిచితమే. కానీ సలార్ లాంటి పాన్ ఇండియా మూవీలో వరదరాజు మన్నార్ పాత్రలో నటించిన తర్వాత సౌత్ ప్రేక్షకులకు తను మరింత దగ్గరయ్యాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ కు 24 ఏళ్లు ఉన్నప్పుడే వాస్తవం అనే సినిమాలో తన నటనకు ఉత్తమ నటుడిగా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు అందుకున్నాడు. అంత చిన్న వయసులో ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి హీరో పృథ్వీరాజ్. యూనివర్సిటీ ఆఫ్ ఉస్మానియాలో డిగ్రీ చదువుతున్న సమయంలో ఒక ఆడిషన్ లో పాల్గొని నందరం అనే చిత్రంలో నటించడానికి ఛాన్స్ కొట్టేశాడు. ఈ మూవీ 2002లో విడుదలయ్యింది. యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గా సక్సెస్ సాధించిన తర్వాత 2019లో డైరెక్షన్ లోకి ఎంటర్ అయ్యాడు పృథ్వీరాజ్ సుకుమారన్. మోహన్ లాల్ హీరోగా లూసిఫర్ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసి తను మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్నాడు. కేవలం 21 రోజుల్లోనే 150 కోట్ల కలెక్షన్ సాధించి అత్యధిక కలెక్షన్ కొల్లగట్టిన మలయాళ చిత్రంగా లూసిఫర్ రికార్డు సాధించింది. ఇంకా ఈ సినిమాకు 2 సీక్వెల్స్ తెరకెక్కనున్నాయి. BBC ఇండియాలో రిపోర్టర్ గా పనిచేసిన సుప్రియా మీనన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో ఏప్రిల్ 20న పాల్కొండలో కేవలం బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. 2014లో వారికి ఒక పాప పుట్టింది. పాన్ ఇండియా వైడ్ గా దూసుకెళ్తున్న సలార్ మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడంతో రెండో పార్ట్ మీద కూడా మంచి హైప్ ఏర్పడింది.